నిజంగా నేను అల్పమైన వాటి కోసం ఆశిస్తున్నానేంది? చండాలంగా నన్ను ఏమెట్లో దేవుడు ఉంచాడు, నేను దేని గురించి ఆవేదన పడుతున్నాను? అసలు వాటి గురించి నేను ఏడవటం ఏంది? అసలు నా దేవుడు అసమర్థుడు అయితే కదా, నా దేవుడు చేతగానుడు అయితే కదా, నా దేవుడు సహాయం చేయలేని వాడు అయితే కదా నేను ఈ అప్పులు అది ఇది అని చెత్త గురించి నేను దిగులు పడాలి? నాకు అవి ఉన్నాయని నా తండ్రికి తెలుసు. తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేస్తాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని ఒక్క మాట ఆయన ముందు పెట్టేసి నువ్వు ఆయన దృష్టి మీద, ఆయన కార్యాల మీద దృష్టి పెట్టు. ఆ మాట అన్నందుకైనా కనెక్ట్ అవుతాడు ఆయన. నా మీద ఇంత భరోసా ఉంచి నా బిడ్డ అవన్నీ నా తండ్రి డీల్ చేస్తాడు, తిడితే తిడతారు, తిట్లు తింటాను, అయినా సరే నేను ముందు నాకు ఆయన కార్యం ముఖ్యం అని ఎప్పుడైతే నీ మైండ్ని నీ విలువకు తగ్గట్టు నువ్వు డైవర్ట్ చేసుకుంటావో అప్పుడు ఇవన్నీ నీకు డీల్ అయిపోతాయి. అవి ఆయన చూసుకుంటాడు. అంత మాత్రం విశ్వాసం లేని వ్యక్తివి నువ్వేం వ్యక్తివి? నువ్వేం భక్తుడివి? నువ్వేం విశ్వాసివి? పక్కన నేర్చుకుంటూనే మరో పక్కన నేర్పించే ప్రక్రియ అకుల ప్రిస్కిల్లా చేశారు. నువ్వు నడుంగట్టావా? ఇన్ని సంవత్సరాలు విన్నావు. అది ఇన్ని సంవత్సరాలు విన్నా కూడా ఇంకా నువ్వు ఆ శరీర సంబంధమైన వాటి కోసమే ప్రభువుని వెంబడిస్తే ఎంత చండాలం. నువ్వు నాకు చెప్పు ఒక మాట. శరీరాన్ని ఇచ్చిన దేవుడు శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి హెల్ప్ చేస్తాడా లేదా? చేస్తాడా లేదా? అంత మాత్రం విశ్వాసం లేదా నీకు? లేదా? మరి దృష్టి ఎటు పెడతాను? నాకు ఇంకా పిల్లబొట్టు లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా అప్పు తీరలేదు. అసలు ఆ మెట్టు దాటావు నువ్వు. వాటి కోసం ఆలోచించేంత సీను వాటికి లేదు. నువ్వు ఆలోచించేంత సీను. ఇప్పుడు నా స్థాయికి నేను ఏదన్నా అప్పు గురించి ఆలోచించే సీన్ ఉందా? అప్పుకి ఏ సమస్యకైనా ఉందా? దాని గురించి ఆలోచించేంత సీన్ నేను ఆలోచించాలంటే కొంతమంది నా దగ్గరికి వచ్చి అది సమస్య ఇది సమస్య అని చెప్పదు. ఆపే అది విని నేను దాని గురించి ఆలోచించేంత సీన్ దానికి లేదో. నా స్థాయి వేరు, నన్ను దేవుడు ఉంచిన స్థాయి వేరు. నా స్థాయికి తగ్గ ఆలోచనలు నేను చేయాలి. నువ్వు కిందికి దిగజారి ఆలోచించమంటావు వాటి గురించి, చెత్త గురించి. తీసే ఆ చెత్త ఎవడైనా డీల్ చేస్తాడు, పక్కకు పో అంట. ఏమన్నా అర్థమైందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? మరి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? అల్పమైన వాటి కోసం ఇంకా జుట్టు పీక్కునే స్థాయిలో ఉన్నావు. అట్టయితే పసి పాపవు నువ్వు. సంవత్సరాల క్రితం నుంచి నువ్వు ఉపదేశం వింటున్నప్పటికీ నువ్వు లోపలికి తీసుకోలేదు, అంత పైనే ఉన్నావు. ఒక పసి పాపవి నువ్వు. కొరింథీ సంఘ విశ్వాసుల టైపు నువ్వు. క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అని ప్రకృతి సంబంధులైన మనుషులే అని మీతో మాట్లాడాల్సి వచ్చిందన్న. నేను అడుగుతున్నాను, అకుల ప్రిస్కిల్లా జీవితాన్ని చూపించి మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు ఎందుకు చేయవు దేవుని పని? లేదా చేసే పనికి నువ్వు ఎందుకు సహకరించావు? ఏమన్నాడు ఇక్కడ? తమ ఇంటనున్న సంఘమునకు వందనములు అన్నాడు. మూలవాక్యంలో ఏం చదివావు నువ్వు? చూడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. అద్దుకో, ఎక్కడుంది సంఘం? వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి అన్నాడు. ఎక్కడుందా? అకుల ప్రిస్కిల్ల ఇంట్లో సంఘం ఉందంట. ఇంట్లో సంఘం పెట్టి బయటికి డేరాలు కొడుతున్నారు వాళ్ళు. చూడు, కష్టపడుకుంటానే అవసరమైనప్పుడు ఆ డేరాలు గుట్టే పని కూడా వదిలిపెట్టి పూర్తిగా సంఘం మీదకి వెళ్ళిపోతారు. నువ్వు పసికందువా? ఉపదేశం వినని వ్యక్తివా? ఎలాంటి ఉపదేశాలు విన్నావు నువ్వు? ఎలాంటి చోట ఎదిగావు నువ్వు? ఎలాంటి ఉపదేశాలకు కనెక్ట్ అయి నేర్చుకున్నావు నువ్వు? నాకేం తెలియదండి అంటానికి సిగ్గుందా? మనకు సిగ్గుండాలి కదా. నాకేం తెలియదండి అంటానికి. తెలియదు అంటే సంవత్సరాలుగా వచ్చి కూర్చున్నావు కానీ హృదయంలోకి దేన్ని పోనీని అర్భకురాలుగా ఉన్నావు నువ్వు. చదువురాని మొద్దులాగా ఉన్నావు నువ్వు. చదువుకే వచ్చావు, బైబుల్ తీసుకునే వచ్చావు, పుస్తకం తీసుకునే వచ్చావు. నీకంటే అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు పాస్టర్లు అయ్యారు, సేవకులు అయ్యారు, ఆత్మల సంపాదకులు అయ్యారు, దైవ సేవకు సహకారులు అయ్యారు.
మన బతుకు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఏంటో ఇంక అరగంటకి మర్చిపోవటం, ఇప్పుడు ఏంటో కాసేపటికి మర్చిపోవటం. ఆ భారం స్థిరంగా ఉండదు, ఆ ఆలోచన స్థిరంగా ఉండదు. చెంచలం 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 చండాలం మనుషుల మనసులు అట్లా తెచ్చినాయి. ఇప్పుడు అది పక్కకు బాగానే పోయింది బ్రదర్. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మండిది, నీకు రోషం వచ్చింది. అరగంట చాలు నువ్వు చల్లారిపోవటానికి. పక్కకు పోయి సెల్ ఓపెన్ చేసామంటే చాలు, ఎస్కేఎన్పి మొత్తం పోయింది. కాదా కాదా అవునా? విన్నప్పుడు ఉద్రేకం చెందటం కాదు, ఏ మాట దేవుడు స్ట్రైట్గా టార్గెట్ చేశాడో ఆ మాట పట్టుకొని సిగ్గు తెచ్చుకొని అరచి, ఇంత క్లియర్గా దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా నాకేం చెప్పాలి? నిజంగా నేను అల్పమైన వాటి కోసం ఆశిస్తున్నానేంది? చండాలంగా నన్ను ఏమెట్లో దేవుడు ఉంచాడు, నేను దేని గురించి ఆవేదన పడుతున్నాను? అసలు వాటి గురించి నేను ఏడవటం ఏంది? అసలు నా దేవుడు అసమర్థుడు అయితే కదా, నా దేవుడు చేతగానుడు అయితే కదా, నా దేవుడు సహాయం చేయలేని వాడు అయితే కదా నేను ఈ అప్పులు అది ఇది ఇది అని చెత్త గురించి నేను దిగులు పడాలి? నాకు అవి ఉన్నాయని నా తండ్రికి తెలుసు. తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేస్తాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని ఒక్క మాట ఆయన ముందు పెట్టేసి నువ్వు ఆయన దృష్టి మీద, ఆయన కార్యాల మీద దృష్టి పెట్టు. ఆ మాట అన్నందుకైనా కనెక్ట్ అవుతాడు ఆయన. నా మీద ఇంత భరోసా ఉంచి నా బిడ్డ అవన్నీ నా తండ్రి డీల్ చేస్తాడు, తిడితే తిడతారు, తిట్లు తింటాను, అయినా సరే నేను ముందు నాకు ఆయన కార్యం ముఖ్యం అని ఎప్పుడైతే నీ మైండ్ని నీ విలువకు తగ్గట్టు నువ్వు డైవర్ట్ చేసుకుంటావో అప్పుడు ఇవన్నీ నీకు డీల్ అయిపోతాయి. అవి ఆయన చూసుకుంటాడు. అంత మాత్రం విశ్వాసం లేని వ్యక్తివి నువ్వేం వ్యక్తివి? నువ్వేం భక్తుడివి? నువ్వేం విశ్వాసివి? అరే చిల్లర విషయాల కోసం అంత దిగులు పడతావా? చిల్లర సంగతుల కోసం అంత కంగారు పడతావా? నా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి ఎంతసేపు నిన్ను బయట ఇయటం ఆయనకేమన్నా పెద్ద కొండలాంటి సమస్య? నీ సమస్య ఎంతసేపు పట్టిద్దామా నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయనకి? అరే జీవితం అంతా అల్పమైనవేనా? బతుకంతా అల్పమైనవేనా? కాస్త విలువైనవి ఆలోచించవా? ఏవి రమ్యములో, ఏవి శ్రేష్టములో, ఏవి ఆవశ్యకమైనవో వాటిని దృష్టించవా? కనీసం ప్రార్థన చేయి, నాకు తెలివి దయచేయ. మరీ సోది మైండ్ అయిపోయింది నాది, మరీ మొద్దు మైండ్ అయిపోయింది. మొద్దును అని దేవదాసాయి గారు పాడినట్టు అట్టన్న పాడుకో. మొద్దునని పాడుకున్నాడు తెలుసా? కొద్ది నరుడను ఉందా మాట? దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము, మొద్దునై తిని నాయనా. ఏమి నమ్ముకున్నా 1-2 సంవత్సరాలే ఈ భౌతికమైన వాటి కోసం ప్రార్థించా, వేదన పడ్డా. తర్వాత దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి పూర్తిగా తేటపరిచిన తర్వాత అప్పులు తిప్పులు బాధలు సమస్యలు నిందలు అవమానాలు వీటి గురించి నేను ఆలోచించేంత సీను వాటికి లేదు. షాలేము రాజు అనేవాడు ఒకడు ఆలోచించాలంటే వాడు ఏ సమస్య గురించి ఆలోచించాడో ఆ సమస్యకు ఆ కెపాసిటీ ఉండాలి. ప్రతి చెత్త కోసం షాలేము రాజు ఆలోచించడం ఏంటి? పిచ్చి కాకపోతే అనేది నా ఫీలింగ్. మరి నీ సంగతే? అరే గోరంత దానికి ఏమండి, పావుల బిళ్ళ అంత దానికి, 10 పైసలు అంత దానికి, ప్రతి దానికి ఎప్పుడు ఎదుగుతావు? పోనీ దేవుని ముందని నాకు తెలివి లేదని ఒప్పుకొని ప్రార్థన చేసుకో. దేవుడన్న నీ మనోనేత్రాలు వెలిగించి ఏవి శ్రేష్టమైనవి అవే నీ దృష్టికి తీసుకొస్తాడు. అందుకోసం పరిగెత్తుతూ. కానీ చిన్నపిల్లల బతుకంతా తగలేవాకు. ఆత్మీయ పరిపక్వత లేని అంధకార సంబంధిలాగా అట్టడుగున బడి ఉండవాకు. నువ్వు సిద్ధపడు. అకుల ప్రిస్కిల్లలాగా నువ్వు నీ ఫ్యామిలీ దేవుని పని చేయాలి. లేదా జరుగుతున్న దేవుని పని చేసే భక్తులు, అపోల్లో పౌలు లాంటి వాళ్ళు ఎవరైనా నీకు అందుబాటులోకి వస్తే వాళ్ళ కోసం నీ కలిగినది త్యాగం చేసైనా సరే దేవుని పని నిలబెట్టడానికి నడుం కట్టాలి. ఎన్నిసార్లు చెప్పా? నీకు దేవుడు 4 స్థలాలు ఇచ్చాడు. యథార్థ హృదయంతో ఒకటి కేటాయించు దేవుని కొరకు.
అవసరమై అక్కడ దేవుని మందిరం కట్టాతైతే, సంఘం కట్టాతైతే ఆ ల్యాండే, లేకపోతే దాన్ని అమ్మి పడేసి ఎక్కడ ఇంకో చోట తీసుకొని ఇవ్వు. అకుల ప్రిస్కిల్లాలు నా నిమిత్తమ తమ ప్రాణమైనా పెట్టడానికి ఇష్టపడ్డారు. దైవజనుడి నిమిత్తం నిన్ను ప్రాణం పెట్టమంటల్లా, వాళ్ళైతే దైవజనుడి కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డా. నేను దేవుని కోసం నీ కలిగింది త్యాగం చేయమంటున్నా. నీకు దేవుడు ఏదన్నా ఇచ్చుంటే అందులో ఒకటి దేవుని కొరకు కేటాయించు. అన్నా ఇదిగో, ఆత్మీయుడైన వాడిని ఒకని పంపు, సేవకు నేను సహకారిగా ఉంటాను. అకుల ప్రిస్కిల్లలాగా అపోల్లోకి పౌలుకి ఎలాగైతే వారు సహకారులుగా ఉన్నారో నేను అలా ఉంటానన్నా. పంపన్నా, నా ప్రాంతము పాడైపోతుంది. నా వంతు నేను నిలబడతాను. నమ్మకమైన దైవ జనును ఒకని పంపు, నేను చేస్తాను దేవుని పని, సహకరిస్తాను. దేవుని కొరకు త్యాగం చేయటం, దేవుని కొరకు ఒకటి ఇవ్వటం, దేవుని కొరకు దాతృత్వంతో పిడికిలి విప్పటం వ్యర్థమని మీరు అనుకొనుచున్నారా? ఎంత విశ్వాసులండి! అంటే దేవుని కొరకు ఒకదాన్ని త్యాగం చేసి అంతటితో లైఫ్ పోతుందని అనుకుంటున్నారా? మీరు అవిశ్వాసులు గాక విశ్వాసులా? ఓబేదేదోము ఇంట యెహోవా మందసము ఉండిన దినము మొదలుకొని యెహోవా ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించుచు వచ్చనను మాట దావీదు వినే. నీకున్న ఆ పట్టెడు పిండిలోనే నా కొరకు ఒక చిన్న అప్పం చేసుకొనిరా. పట్టెడు పిండి ఎన్నేళ్ళు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఎన్ని నెలలు వస్తుంది, ఎన్ని వారాలు వస్తుంది అకాయ్? పట్టెడు పిండి ఉన్నదే పట్టెడు పిండి, ఒక్క రొట్టె కాదు సరిగ్గా చేస్తే. కానీ అందులోనే నాకు ఒక చిన్న అప్పం చేసుకునిరా. నేను దైవ ప్రతినిధిగా ఉన్నాను, దైవజనుడుగా ఉన్నాను. నా చేతికి అంత చిన్న అప్పం పెట్టినా అది దేవుని చేతికి వెళుతుంది. దేవుడు తీసుకుంటే నీ దగ్గర నుంచి కృతజ్ఞత చూపక మానడు. దేవుడు నీ వద్ద నుండి ఏ కొంచెమైనా పొందితే నువ్వు పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడు. పిచ్చిదానతే అందులో నుంచి తీసుకొచ్చి ఇచ్చింది, దైవజనుడికి ఇచ్చింది. నా సేవకుడికి పెట్టావు ఓ అని ఆ పట్టెడు పిండి, అది ఎంత తీసి ఎన్ని రొట్టెలు చేసినా తరగట్ల. ఆ బుడ్డిలో కొంచెం నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రొట్టెలకు పోసినా తరగట్ల. పట్టెడు పిండి 3.5 ఏళ్ళు వస్తుందంటాయా? కనీసం 3 ఏళ్ళు వచ్చిద్దా పట్టెడు పిండి? ఎవరు చూపించారో కృతజ్ఞత తెలుసా? దేవుడు చూపించాడు. నా సేవకుడు ఆకలి కొని ఉండగా చిన్న అప్పము నా బిడ్డకు పెట్టావు, ఇదిగో పో అన్నాడు. పట్టెడు పిండి ఎక్కడ? 3 సంవత్సరాల పైచులకు రొట్టెలు ఎక్కడ? ఎన్ని క్వింటాల పిండి ఉండి ఉంటుంది? పట్టెడు పిండికి ఎన్ని రేట్లు అండి? పట్టెడు పిండిలో మొత్తం పిండి అంతా కలిపి రొట్టె చేయలామే. అందులో ఆయన కొరకు ఒక చిన్న అప్పం చేసింది. ఆ చిన్న అప్పానికి ఎంత పిండి ఇచ్చి ఉంటుంది? ఏమ్మా, మెతుకుపోతే బతుకుపోయేది అనుకునే పనికి మళ్ళీ తెలివి తగలయ్యా అనను నేను. దేవునికి స్తోత్రం అనను నేను. అబ్బాయి నేను ఎందుకంటాను, ఆలోచిస్తారని చెప్తున్నా. చిన్న అప్పము ఇంత పిండి, ఇంత పిండికి ఎన్ని రేట్లు ఇస్తే 3 ఏళ్ళు వచ్చింది? ఎన్ని బస్తాల పిండి అయి ఉంటుంది అది? ఇంత ఎక్కడా, బస్తాలు ఎక్కడా? చెప్పోయా, 3 ఏళ్ళు రొట్టెలు చేసుకొని కుటుంబం మొత్తం తినాలంటే ఎన్ని బస్తాల పిండి కావాలో చెప్పండి, మీకు దండం చేసుకుంటాను. లెక్కేస్తావా? ఇంత పిండి అంటే పట్టజాలనంత. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా అవసరాన్ని తీర్చమని నా దీనయాచన. అవసరాన్ని తీర్చమని నా దీనయాచన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన. పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన.
అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివే నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకున్నారా? జస్ట్ ఇంట్లో మందసం పెట్టినందుకు ఆ ఇల్లు ఆశీర్వదించబడటం మొదలైంది. పట్టెడు పిండిలో ఒక చిన్న అప్పం చేసుకొచ్చినందుకు బస్తాలు బస్తాల పిండి ఆ ఇంటి ఉన్నట్టుగా కార్యం 3 ఏళ్ళు పై చిలుకు బ్రతికారు. ఒక పూటకు చిన్న అప్పం ఎంత, 3 ఏళ్లకు సరిపడిన సమృద్ధి ఎంత. దాన్ని చూడండి, పోల్చి చూడండి, ఎన్ని రెట్లు చెప్తావు నువ్వు? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఎక్కడా? వేలాది మంది కడుపులు నింపబడగా 12 గంపలు ఎక్కడా? దేవుడేం గుడ్డోడా? దేవుడికి ఏం మతి లేదా? దేవుడికి ఏమన్నా బ్లర్ వచ్చి కళ్ళజోడు పెట్టుకున్నాడు? అబ్బాయి ఎంత ఇచ్చా అర్థం కావట్లేదు అంటానికి ఏమన్నా? చూచుచున్న దేవుడు ఆయన. మన బుద్ధిని, మన మనస్తత్వాన్ని, మన త్యాగపూరితమైన హృదయాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఎక్స్రే చేస్తాడు ఆయన. నమ్మదగిన దేవుడు ఆయన. హృదయ విశాలత ఎక్కడ? మళ్ళీ వ్యర్థమైన వాటికి అన్నిటికీ పెట్టుకోవడానికి మైండ్ పెడతారు. కానీ అరే దేవుని పని జరగాలి, ఇక్కడ సంఘం కట్టబడాలి, ఇక్కడ మందిరం కట్టబడాలి, ఇక్కడ పరిచర్య ఏర్పడాలా, నేనున్నా పోయిన నా తండ్రి బలిపీఠం ఇక్కడ ఒకటి ఉంటే ఎప్పుడు ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు నా గ్రామం పక్షంగా, నా పట్టణం పక్షంగా, నా ఊరి పక్షంగా. అంటే చిన్న చిన్న ఏంటి ఇవ్వచ్చులే కానన్న ఆ సోటు ₹1,00,00,000 సోటు అన్న ఓరి పిచ్చోడు. 100 కోట్లు ఇస్తాడు కదా నీకు దేవుడు. 1 కోటి అయితే ఏమయ్యా, 1 కోటి దేవుని కొరకు కేటాయించి, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు దాతృత్వం చేస్తే 100 ఇవ్వడా, 1000 ఇవ్వడా? అంటే 1000 ఇస్తే 10,000 ఇవ్వగలుగుతాడు, కానీ 1 కోటి ఇస్తే 10 కోట్లు ఇల్లు అని దేవుడు ఏడాది ఎత్తాడు. పాపం నిజంగా జాలిపడ, కరెక్టే, ఏడాది ఎత్తాడు. మరి భేద బిడ్డ కదా దేవుడు. కొంతమంది మనస్తత్వాలు చెప్తున్నాను నేను. చేస్తే అకుల ప్రిస్కిల్లలాగా చేయాలి, నడుం గట్టి నువ్వు పని చేయాలి. వాళ్ళ సరుకు చెప్పనా, వాళ్ళ సామర్థ్యం. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకుంటా డేరాలు కొడతా ఉంటారు, కానీ మాట్లాడే మాటలు సోది మాటలు, చతురు మాటలు, చలోక్తులు, పోగిరి మాటలు కాదు. దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ కొడతారు డేరా. ప్రవక్తల లేఖనాలు ధ్యానిస్తూ కొడతారు డేరా. యూదులు వాళ్ళు లేఖనాల యందు ప్రావీణ్యత కలిగిన విద్వాంసుడికే విద్య నేర్పారంటే ఎలాంటి సబ్జెక్టు కలిగి ఉన్నారో అకుల ప్రిస్కిల్లలో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కూర్చొని ఆరు బయట పరదాలు వేసుకొని డేరాలు కొడుతుంటే ఎవడన్నా లెక్క చేస్తాడని. కానీ కూర్చోబెట్టి నీకు లెక్చర్ ఇచ్చారంటే ఇక సౌండ్ ఉండదు నీకు. అంత సబ్జెక్టు కలిగిన వాళ్ళు. అంటే 4వ పాయింట్ చెబుతున్నాను నాయన, సబ్జెక్టుని సేకరించటంలో ఆసక్తి కలిగిన వాళ్ళు, విషయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, పనికి మళ్ళీ చెత్త వ్యవహారాల మీద మనసు పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు మైండ్ పెట్టారంటే శ్రేష్టమైన దాని మీదే పెడతారు. ఈరోజు ఏడాడ చెత్త అంతా తలకాయకి ఎక్కించుకుంటున్నాం, సెల్ ఫోన్ ముందేసుకొని. ఊళ్ళో వాళ్ళు విసర్జించిన చెత్త అంతా తలకాయలో పెట్టుకుంటున్నాం. నువ్వు ఏది పెట్టాలా హృదయంలో, తలకాయలో? హృదయం అందును, తల ఎందును, నోటి ఎందును, సమస్తం అందును ఏది ఉండాలా? మనకి ఏది నిండాలా? దైవవాక్యం. దైవవాక్యం బిడ్డలారా. నేను పడుకునేటప్పుడు పండుకున్నా కూడా వాక్యం పెట్టుకొని వాక్యం వింటావు అని నిద్రపోతా. అలవాటు చేసుకున్నట్లా దేవుని కృపలో. ఇంక ఊళ్ళో అలా చెత్త అంతా దిగిను. నేనంటూ ఒక టైం పెట్టి చూశానంటే ఏదో విలువైందే చూస్తాను తప్ప పనికి మాలిన చెత్త చూడటానికి నాకు అర్థమైపోయింది. ఏం చూస్తున్నాను, ఎందుకు దీనికి టైం వేస్ట్, చేతి వెళ్ళిపోతాను. టైం పెట్టి ఏదన్నా చూశానంటే అది పనికి వచ్చేది అయితేనే దాని మీద దృష్టి పెడతా. అంతేగాని ఊళ్ళో వాళ్ళు విసర్జన అంతా తలకాయకి ఎత్తుకునే సోదోడిని కాదు నేను.
మీలో ఆ టైప్ వాళ్ళు ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి. కూర్చొని రీల్స్ నేను దానికి పెట్టిన పేరు ఊళ్ళో వాళ్ళ విసర్జన. దేవునికి స్తోత్రం. ఏదో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు విసర్జిస్తూ ఉంటారు. అయ్యా వీళ్ళేమో సమాజం ఎటుపోతుంది, లోకం ఏం కాబోతుంది, రాకడ దగ్గరకు వస్తుంది, మనం ఏం చేయాలి, కర్తవ్యం ఏంటి? కొంతమంది శ్రమ పడుచుండగా, అన్నయ్య నేను అట్లాంటివి చూడండి అన్నయ్య, నేను అలాంటివి చూడండి అన్నయ్య. మరేం చూస్తున్నావు? రీల్స్ చెత్త వదిలిపెట్టి పాస్టర్ల చెత్త చూస్తున్నావా? పరిశుద్ధులు ఎవడెవడి మీద ఏం పెట్టుకుంటున్నాడు, ఎవడి మీద ఎవడు ఏం కౌంటర్లు వేసుకుంటున్నాడు, ఎవడెవడిని ఏం తిట్టుకుంటున్నారు, పరిశుద్ధ చెత్త చూస్తుంటారు వీళ్ళ. మేము పాపపు చెత్త చూడం, పరిశుద్ధ చెత్త. ఏం ఫాయిదా దానివల్ల? ఏం ఫాయిదా? ఏం ప్రయోజనం? దురాత్మలు అన్ని జనులను ఆల్రెడీ పట్టి సావుగొట్టి ఆడబెట్టినాయి. తప్పించుకున్న వాళ్ళు దైవజనులు, విశ్వాసులు, క్రైస్తవులు. అందుకని వాటి డ్యూటీ అంతా మన దగ్గర వేసుకొని సేవకుల మైండ్లో పాడు చేసి, విశ్వాసుల మైండ్లో పాడు చేసి, చండాలపు విషయాలన్నీ ఎందుకు? రోత చేయటానికి, క్రైస్తవ్యాన్ని అధోగతి పాలు చేయటానికి, అధమం చేయటానికి చేస్తున్నారు. దాన్ని చూసుకుంటా దానిలో ఆనందపడే దిక్కుమాల క్రైస్తవ్యం ఒకటి దాపురించింది నేడు. నేనంటూ దానికి కేటాయించి చూశానంటే దానివల్ల నాకు ప్రయోజనం ఉండాలి. 10 నిమిషాలు, అరగంట, గంట దానికి దృష్టి పెట్టానంటే ప్రయోజనం ఉండాలి. లేకపోతే పక్కన పడేసేయాలి. నాకెందుకు ఆ చెత్త అనే మైండ్ ఎంతమందికి ఉంది? ఏదన్నా ఒక అశుద్ధం వస్తే చాలు దాన్ని చూడటం, దాన్ని టేస్ట్ చేయటం, అనేక మందికి షేర్ చేయటం. ఏమనుకోవద్దండి, ఏమనుకోవద్దు. నొప్పి పుడితే పడండి. ఏమయ్యా ఎట్టబోతుంది నీ భక్తి? పరిశుద్ధ గ్రంథం, సమాజం, దేవుడు, నువ్వు, నీ ఫ్యామిలీ, నీ ఆత్మీయ స్థితి, ఇది కదా. సెల్ ఫోన్ దొరికితే తెలియక ఏడాడ చెత్త అంతా ముందేసుకుని ఎవడేం మాట్లాడాడంటే నువ్వు చూడాలనే వాడు వాగుతూ ఉంటాడు. నువ్వు చూడాలనే వాడు వాగుతూ ఉంటాడు. పిచ్చోడా, లక్షలు కాదు కోట్లు వస్తుంటాయి దానిలోంచి. ఊళ్ళో వాళ్ళ విసర్జనలో చూస్తావా? తెలివి తెచ్చుకో. దేనితో నీ హృదయం నిండాలో, దేనితో నీ తలకాయ నిండాలో, దేనితో నీ నోరు నిండాలో తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడి లైఫ్ని శ్రేష్టమైనవి, రమ్యమైనవి, విలువైన వాటి కొరకు వెచ్చించు. నీ గంటలు, నీ నిమిషాలు, నీ సెకండ్లు, నీ రోజులు, నీ వారాలు, నెలలు, సంవత్సరాలు అలా విలువైన వాటికి వెచ్చించు. చేస్తే దైవ సేవ చేయి, లేకపోతే దైవ సేవ చేసే వారికి సహకారిగా నిలబడు. సంవత్సరాలు గడిచిపోతున్న ఎదుగు లేని స్థితి కాదు. సబ్జెక్ట్ అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళు డేరాలు కొడతారు, మళ్ళీ కదిలిస్తేనేమో మామూలుగా మాట్లాడరు. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోర్ వీళ్ళేమో భోజనశాల దగ్గర పరిచర్య చేస్తారు. కదిలిస్తేనేమో వాళ్ళు మాట్లాడితే అవతల అడిగి సౌండ్ ఉండదు. భోజన బల్ల దగ్గర పనిచేసేవాళ్ళు మాట్లాడారంటే ఎవడికి సౌండ్ ఉండదు. సబ్జెక్ట్ వైజ్డ్గా కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ విషయంలో కావచ్చు, దేవుని శక్తిని లోకానికి చూపించే విషయంలో కావచ్చు, దైవజనులకు వెన్నుదన్నుగా నిలిచే విషయంలో కావచ్చు, తిరుగులేని పాత్రలై ఉన్నారు. అది నాటి అపోస్తలిక సంఘ కొలత క్రమం. ఎవడెవడ పందిగాళ్ళు తయారై పందివాగుడు అంతా వాగుతూ ఉంటే అది మనం లక్ష్య పెట్టాలా? పందుల పని పందులు చేస్తాయి, కుక్కల పని కుక్కలు చేస్తాయి. దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని ఎన్నడూ గాడి తప్పకూడదు, మన దృష్టి మరల్చకూడదు.
మన దృష్టిని మరల్చడానికి దుష్టుడి కుట్రలు చాలా ఉంటాయి. మన దృష్టి మరల్చకూడదు. మనం అనుకున్న వాటిని రీచ్ అవ్వటానికి ముందుకు సాగిపోవాలి. హృదయము భారముతో నిండాలి. రాకడ దగ్గరికి వస్తుంది, ఇంకా అతి సమీపమై ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉదంతాలు మీకు అర్థం కావట్లేదా? వాటిని ఎందుకు చూస్తారులే, వాటిని చూడరుగా. అవి కాదుగా, రాకడికి ముందు పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇది ఎలా రూపాంతరం చెందిద్ది, ప్రకటన గ్రంథం ఎలా నెరవేరిద్ది, ఈ దర్శనం కాదు, తిప్పటమే. ఇక అందరిని అంటలేదండి నేను, దానికి ఎవరు బానిసలై బతుకుతున్నారో వాళ్ళని అంటున్నా నేను. ఆఖరికి అది నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరికైనా వర్తిస్తుంది ఇది. భారము లేని భక్తి ఎవడు చేసినా తప్పే, రోషం లేని భక్తి ఎవడు చేసినా తప్పే, అకుల ప్రిస్కిల్లాల అంతస్తుకి ఎవడు ఎక్కకపోయినా తప్పే. ఎక్కాలి. 4 సంగతులు నేర్పించాను. నంబర్ 1 చెప్పండి. భారము, సరైన భారాన్ని హృదయానికి ఎత్తుకున్నాళ్ళు. 2, భక్తులను గుర్తుపట్టగలిగినటువంటి వివేచన కలిగిన వాళ్ళు. ఎవరి దగ్గర ఎలాంటి కృప ఉందో గుర్తుపట్టారు. గుర్తుపట్టి వారికి సహకారులై వాళ్ళ నోళ్ళ ప్రశంస పొందారు. అకులకు ప్రిస్కిల్లకు అకులకు నా వందనములు చెప్పుడి. వారు నా నిమిత్తము తమ ప్రాణమిచ్చుటకు తెగించిరి. వారికి నా వందనాలు చెప్పాడు. ఇప్పుడు కొంతమంది దైవజనులు మంచి ఆత్మీయులు కూడా అంటే టైంని సెల్ ఫోన్లో వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక సంఘం కట్టావు దైవజనుడా, నువ్వు మంచిగా మాట్లాడగలవు, మంచి తలాంతులు ఉన్నాయి నీకు, ఎందుకురా నాయన ఊళ్ళో వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటా నువ్వు అట్లా సంపాదనకి ఎందుకు మరిగావు? మైండ్ అలా ఎందుకు డైవర్ట్ చేసుకున్నావు? దైవజనుడా, నువ్వు మంచి ఆత్మీయుడు కదరా నాయన, నువ్వు భక్తిపరుడు కదరా నాయన, వినయం కలిగినోడు కదరా నాయన. ఒక సంఘం కట్టావు ఒక దగ్గర, నెక్స్ట్ ఏంటి నాన్న, ఇక ఊళ్ళో ఉన్న పంచాయతీలన్నీ ముందేసుకొని వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు, మధ్యలో నేను ఎలా. ఇది ఎక్కడే పంచాయతీరా? ఇది ఎందుకురా నాయన నీకు? నువ్వు శుభ్రంగా మనసు పెట్టి ఆత్మల కొరకు భారంతో ఇంకొక చోట పరిచర్య వ్యాపించి ఒక 50 మంది సంఘం కట్టావు, ఇక వీడియో పెట్టావు. ఒక 50 మంది సంఘం కట్టే వీడియో పెట్టావు. నీ దగ్గర ఒక దైవజనుడు లేచింది లేదు, ఒక దైవజనాలు లేచింది, పిండాకూడు లేదు. వాళ్ళని పంపి 4 ప్రాంతాల్లో దైవ సేవ జరిగించింది లేదు, నీ పిండాకూడు లేదు అని అనాలనిపిస్తుంది. కానీ నేనంటే బాగుంటుంది కదా పిండాకూడు అని అనను. తెలుసుకోవాలి. ఒక ఊర్లో కట్టే ఒక 50 మంది, నాకు కూడా ఒక 50 మంది పరిచయం, మంచిది. అందులో నుంచి కొంతమందిని అసలు అట్లాగా నువ్వు దృష్టి పెట్టి ఆత్మల భారంతో పెట్టి ఊరూరా దేవుని కొరకు పరిచర్య చేయాలని రంది పెట్టి నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే ఊళ్ళో పంచాయతీలు నీ కంట పడతాయంట్రా నిద్రమోహవాడా అని అనాలనిపించింది. అని అంటే బాగుండదు, నిద్రమోహవాడని అనలే. ఈ పంచాయతీలు చూసే టైం ఉంటుందంటారా నీకు? పిచ్చిదానా? ఈ మధ్య అమ్మలెక్కలు బయలుదేరారు. అమ్మలెక్కలు నేను పాట్రమ్మని అనుకుంటా బయలుదేరారు. ఏమో పాట్రమ్మంటే ఏమో సంఘాలు కట్టిందంట, మళ్ళీ ఊళ్ళో పంచాయతీలన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఏమో పాస్టమ్మ గారు ఒక దగ్గర పరిచర్య చేశారండి, ఒక 10 మందిని 50 మందిని బిడ్డల్ని సిద్ధం చేశారు. పాస్టమ్మ గారు, మీరు స్త్రీలండి, మీ భర్త దైవజనుడు, ప్రభుబాలు ఇస్తున్నారు, మీరు ముఖ్య భూమిక పోషిస్తున్నారు పాస్టమ్మ గారు. సంతోషం పాస్టమ్మ గారు. సెల్ ఫోన్ ఎందుకు చేతబట్టారు పాస్టమ్మ గారు? దెయ్యం ఆరూపేణ పట్టిందా పాస్టమ్మ గారు నీకు? దాన్ని పక్కన పెడితే పాస్టమ్మ గారు ఇంకా 4 ప్రాంతాలకి స్త్రీగా నువ్వు వెళ్ళి పరిచర్య చేస్తే ఇక్కడ ఒక సంఘం, ఇంకా 4 ప్రాంతాల్లో 4 సంఘాలు, నువ్వు వచ్చేలోపు 10 సంఘాలు అవుతాయి పాస్టమ్మ గారు. ఒక సంఘం లింగులింగమంట కట్టి అందులో ఒక 30-40 మందిని పెట్టి మళ్ళీ ఎక్స్పోజింగ్ మైండ్, నేనంటూ ఒకదాన్ని ఉన్నాను సీన్లో అని ఎక్స్పోజింగ్ చేయడానికి ఈ కర్మేంది పాస్టమ్మ గారు?
ఈ దర్శనంతో తమరు సేవకు వచ్చారా పాస్టమ్మ గారు, పాస్టరయ్య గారు? ఏ దర్శనంతో వచ్చారు పాస్టమ్మ గారు? అసలు లక్ష్యం పక్కన పెట్టి ఒక పక్క మతోన్మాదం భయంకరంగా విస్తరిస్తా, వాళ్ళు భయంకరంగా దేవదూషణ చేస్తా, క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు మార్గాన్ని, క్రైస్తవుల్ని ప్రకటించకుండా, సువార్త ప్రకటించకుండా అడ్డగిస్తా, చండాలని చేస్తూ ఉంటే ఇంట్లో పంచాయతీలు తీసుకెళ్ళి వాళ్ళకి పందారం చేసిందే ఒక సంఘం కట్టింది, లింగం అంటే ఒక సంఘం కట్టి అందులో 30-40 మంది ఉంటారు. ఏం వీడియోలు మొదలు పెడతా ఉంటారు. ఎందుకంటే భారం అండి, నాకు భారం. నీ భారం తగిలే. ఏం భారం? నీ ఊళ్ళో ఇంట్లో ఈ వ్యవహారం తీసుకొచ్చి ఊళ్ళో లోగులకు అప్పచెప్పే భారం. ఆ పనికి మాలిందని అనాలనిపించింది. నేను అనకూడదు, పనికి మాలిందని అనను. నీ దర్శనం ఎటుపోయింది? గుడ్డిదానా, కళ్ళు గుడ్డి అయిపోయినాయా? ఆధ్యాత్మిక అంధకారం కమ్మిందా? ఏ భారంతో మొదలుపెట్టావు? ఒకరితో నాకు అనవసరం, నా ముందు దేవుడు ఉంచిన లక్ష్యాన్ని రీచ్ అవుతాను. నేను కొన్ని ప్రాంతాలకైనా ప్రకటించి, కొంతమంది కొన్ని ప్రదేశాల్లోనైనా సరే ఆత్మను రక్షించి, దేవుని సంఘములు గట్టి పరిచర్య చేస్తాను అని రందితో కదమ్మా నువ్వు సేవకు వచ్చావు నీ భర్తతో కలిసి. ఇప్పుడేంది సడన్గా ఎక్స్పోజింగ్ మైండ్ వచ్చింది? ఏంది? వాళ్ళ మీద వీళ్ళ మీద కామెంట్లు చేసి వీడియోలు పెడితే కనపడతానని రంది కలిగిందా? ఏకాడి కనపడాలి, ఏదో రకంగా కనపడాలి. దర్శనం పోగొట్టుకున్న సేవకురాళ్ళు, గురి పోగొట్టుకున్న సేవకురాళ్ళు. భారము పోయింది, ఆత్మల భారం లేదు. ఎక్స్పోజింగ్ మైండ్. డబ్బు సంపాదన, వీడియో పెడితే 10 మంది చూస్తే, ఒక కాసు వస్తే, అమెరికా డాలర్ పడితే పండగ, ఇల్లు గడిచిపోతుంది. ఏమైపోయింది భారం? తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలమును తెల్లవారక ముందే లేచి, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లము దేవుని ఆత్మతో నిండగా, ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. అయ్యయ్యో, సంపాదన వదిలిపెట్టావు, ఉద్యోగం వదిలిపెట్టావు, వ్యాపారం వదిలిపెట్టావు, దైవ సేవను వచ్చావు, మళ్ళీ సెల్ ఫోన్లో సంపాదన రావటం మొదలుపెట్టేసరికి దానికి ఎందుకు బానిసయ్యావు సేవక? దానికి ఎందుకు బానిసయ్యావు సేవకురాలా? ఆల్రెడీ సేవ చేసేవాళ్ళు, మీడియాలో కనపడకుండా సేవ చేసేవాళ్ళకు నీ ఎంత టాకింగ్ లేదా? నీ మాత్రం మాట్లాడటం వాళ్ళ చేత కదా. కానీ నీలాంటి గుడ్డి కళ్ళు వేసుకొని లేరు వాళ్ళు. వాళ్ళు మనోనేత్రాలు వెలిగింపబడిన వారై దేని మీద లక్ష్యం ఉంచాలో దాని మీద ఉంచారు. ఎన్నో ఆకర్షణలు వచ్చినా వాటి మీద మైండ్ పోనీలా. వాళ్ళ గురి ఏదైతే పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి ముందుకు సాగుతున్నారు. ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేయటం, వెటకారం చేసి మాట్లాడటం నీకే చేతయిందా? నీ తాతలు ఉన్నారు, నీకంటే అనర్గళంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. అయినా నీలాంటి చెత్త మైండ్ వాళ్ళకి లేదు. వాళ్ళు అవసరమైన దాని మీద దృష్టి పెట్టి, ఒక సంఘం 2-3 కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు, నా ఓపిక ఉన్నంత వరకు అనేక మందిని రక్షణలోకి నడిపించాలి, అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాలి, వాళ్లకు సత్యమును నేర్పించాలి, సత్యములో వారిని స్థిరపరచాలి, రాకడకు సిద్ధపరచాలి, ప్రభు పిలిస్తే వెళ్ళాలి, రాకడు వస్తే అందరం కలిసి ఎత్తపడాలి అన్న లక్ష్యంతో పరిగెత్తుతున్నారు. అర్థమైతే కొట్టు, లేదా వదిలేసి ఏముంది, అంత ప్రాముఖ్యమైనది ఏం కాదు. నువ్వు చప్పట్లు కొట్టడం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ పాయింట్ తీసుకోవటం ఇంపార్టెంట్. నిజంగా ఆత్మ సంబంధులైన వాళ్ళకి ఈ మాటలు ఆయువు పట్టు, శరీర సంబంధులైన వాళ్ళకి మంట పుట్టు. దేవునికి స్తోత్రం. ఏమవుతుంది? ఆత్మ సంబంధులైన వాళ్ళకి దేవా నా కళ్ళు తెరిపించావు నాయన అనే ఆయువు పట్టు, శరీర సంబంధులకి మంట పుట్టు. మంట పుడితే నెత్తికేసి కొట్టు, అంతేగాని చేయగలిగింది ఏం లేదు. ఆత్మ సంబంధం అయితే ఎక్కడైనా ఆ చెత్తను వదిలిపెట్టి పట్టు, ఒక పట్టు.
అది ఏమంటారు? ఈ ఊరు పెట్టినా ఇప్పుడు అదొక దరువు స్టార్ట్ అయింది అందరు, ప్రతి ఒక్కడు. నీ గురి ఏమైంది? నీ దర్శనం ఏమైంది? నీ పిలుపు ఏమైంది? కన్నీటి ప్రార్థనలు పోగొట్టుకున్నావు, ఉపవాస ప్రార్థనలు పోగొట్టుకున్నావు. ఆత్మీయ తల్లిగా 30-40 మంది నేను వెంటాడుతుంటే వాళ్ళకి భక్తి నేర్పడం పాడు చేసుకున్నావు. వాళ్ళని ఏకాంతంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఆత్మీయంగా బలాభివృద్ధి కలిగించి వాళ్ళని శ్రేష్టమైన పాత్రలుగా తయారు చేసి వాళ్ళని ఆత్మల రక్షణ కొరకు వినియోగించటం మానేశావు. చాలామంది ఇలా అయిపోయారండి. అందుకే బాధ కలిగి మాట్లాడుతున్నా తప్ప సంఘంలో చూస్తున్నారు, పరిస్థితులు చూస్తున్నారు. ఈరోజు యూట్యూబ్లో, సెల్ ఫోనుల్లో, ఇంటర్నెట్లో, ఇన్స్టాలో ఓ పిచ్చి 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 పిచ్చి. మీరు కూడా ఆన్లైన్లోకి వస్తున్నారు కదా. వస్తున్నా, వచ్చి ఏం చేస్తున్నా? నిద్రమోహం దానా, నిద్రమోహం వాడ చెప్పు. అందాం అనిపిస్తుంది, అనలే చెప్పు. ఏం చేస్తున్నా? ప్రకటించినా, పాడినా, మాట్లాడినా, ఏది చేసినా ఆత్మల రక్షణ కొరకు, నశించిపోతున్న జీవితాల వెలుగు కొరకు, సత్యం కొరకు. ఏం జరుగుతుంది అందులో? దాని మీద పెట్టలా నేను. యూట్యూబ్లో జనం చూడాలని వీడియోలు మాట్లాడట్లా. అర్థం కాలేదా? దట్ ఈజ్ షాలేం రాజా. ఆల్రెడీ సంఘ బిడ్డలతో మాట్లాడిన లైవ్లో కట్టింగులు తీసి పెడతా ఉన్నారు, అవి చూస్తున్నారు. జనం చూడాలని ప్రత్యేకంగా పనిగట్టుకొని మాట్లాడట్లా. నా మైండ్ అంతా సంఘము, సంఘాలు, సేవకులు, విశ్వాసులు, పరిచర్య వృద్ధి, అన్యజనుల ప్రాంతాల్లో విస్తరణ అనే దాని మీద పెట్టుకొని రాత్రి మగలు పరిగెత్తుతున్నా. గంటల టైములు కేటాయించి, రోజులు ఇచ్చి యూట్యూబ్ స్టంట్లు చేయలా. నా గురిని నేను వదిలిపెట్టను, నా దర్శనాన్ని నేను పోగొట్టుకోను. మీరు చూసిన వీడియోలైనా ఏవైనా సరే అంతవరకు పాడి వదిలేస్తా, పాటలు, వాక్యం చెప్పి వదిలేస్తా. ఇక వాళ్ళే 4-5 పడి పెడతా ఉంటే టిప్పలు పడి పెట్టుకుంటూ ఉంటారు. నాకు సంబంధం ఏం జరుగుతుందో ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. ఎందుకంటే దానికోసం, దాన్ని చూసి బతుకుదామని నేను సేవకు రాలా. ఆత్మల రక్షణ కార్యం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పెడితే తింటా లేతే పస్తుంటా. పిలుపు నుంచి వెనక్కి తిరగననే లక్ష్యంతో పనికి వచ్చాను నేను. ఇప్పటికీ నా పని నేను మానుకోలా, నా పరిచర్య నేను చేస్తానే ఉన్నా. నేను చేయలేని రోజుకు 14 వీడియోలు చేయలేనా? వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే మరి వెళ్ళాల్సిన ప్రదేశాలు, జరగాల్సిన పని, సేవకులు తయారు ఏడ. అందుకే వారానికి 3 మార్లు, దినముకు 3 మారు అన్నట్టు వారానికి 3 సార్లు, ఆదివారం, శుక్రవారం, ఛాన్స్ ఉంటే బుధవారం, లేకపోతే దైవజనులే చెప్పేస్తారు. దీనికి నేను ప్రయారిటీ ఇవ్వాలా. నాకు దేవుడు దేనికి పిలిచాడో దానికి పరిగెత్తుతున్నా ఈరోజు కూడా. ఇది ఎంతకాలం ఉంటుంది? అందులో నన్ను వెంబడించే వాళ్ళు ఎంతవరకు నాకు స్థిరం? షాలేం రాజు గారు పర్వాలేదు అనుకుంటే కూర్చొని వింటారు. చిరాకు పుట్టిందనుకో, ఏమిలే వెళ్ళే అనుకుంటే ఇంకో దారికి వెళ్ళిపోతారు. వాళ్ళ మనస్సు తోస్తే ఇష్టమైతే ఫాలో అవుతారు, లేకపోతే పక్కన పడేస్తారండి. వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారో ఆగిపోయారో నేను చూస్తానా? వాళ్ళకి ఉపదేశంలో సారం ఉంది, వాళ్ళకి మేలు కలుగుతుంది, ఫాలో అవుతారు. నా బిడ్డలకు పెట్టే ఆత్మీయ ఆహారం అదిగో ఎక్కడెక్కడో ఉన్న నా బిడ్డలు వాళ్ళు కూడా వింటారు, ఇదిగో నన్ను కనెక్ట్ అయిన వాళ్ళు కూడా వింటారని అందరికి కలిపి ఉపదేశం అందిస్తున్నాను. కానీ అది కేంద్రంగా నేను పనిచేయాల, చెయ్యను కూడా. నా గురిని పోగొట్టుకునే గుడ్డోని కాదు. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా నేను అనుకున్నది చేయడానికే నా ప్రయాణం నేను సాగిస్తా. కానీ ఎవరో ఎగిరారు, ఎవరో గంతేశారు, ఎవరో చిందులేశారు, నేను కూడా అలా వేయాలి, నేను కూడా ఇలా వేయాలి అనే టైపు షాలేము రాజు అనేవాడు కాదు. ఇతనిని వెంబడించే వాళ్ళు కూడా అదే టైప్ ఆఫ్ మైండ్లో ఉండాలి. నేను చెప్పేమన్నా ఉపయోగపడితే మీకు టైం వేస్టా? ఎంతమంది ఒప్పుకుంటారు నాయనా? చాలా వందనాలు, మీకు ఇప్పటికి అర్థమైంది.
ఇక్కడున్న వాళ్ళైనా ఆన్లైన్లో వీక్షించే వాళ్ళని ఎవరైనా చెప్పిన మాటలు విని దేవుని కొరకు నేనేంటి, దేవుని కొరకు నా బ్రతుకేంటి, దేవుని కొరకు నా పని ఏంటి, దేవుని కొరకు నా ప్రతిష్ఠ ఏంటి, దేవుని కొరకు నా త్యాగం ఏంటి, నశించిపోతున్న ఆత్మల కొరకు నా త్యాగం ఏంటి, నా భారం ఏంటి, నా టైం ఒక డే ఎలా ఖర్చు అవుతుంది, నాకు దేవుడిచ్చిన విలువైన లైఫ్ ఎలా వేస్ట్ అయిపోతుంది, ఇందులో నేను ఏం చేయాలని పరిశీలించుకోండి. జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు, ఆన్లైన్లో లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు, ఇక్కడ నా ముందు కూర్చుని ఇక్కడ లైవ్లో ముఖాముఖి నాతో ఉన్నవాళ్ళు, వింటున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి. చెంచల బుద్ధి కలిగి ఉండవాకండి. చెప్పినప్పుడు విని ఉప్పొంగి కాసేపు అయిన తర్వాత సప్పజల్లారిపోయే చెంచల బుద్ధి కలిగిన వారై ఉండకండి. స్థిర మనసు కలిగి కొంచెం అకుల ప్రిస్కిల్లాల జీవితాలను ఆధారం తీసుకొని ఆలోచించండి. ఆత్మల భారాన్ని పోగొట్టుకోవాలి. అంతవరకు అదే భారంలో పరిగెత్తారు. భక్తుల్ని గుర్తుపట్టారు, నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు, తెలియని వాళ్ళకి నేర్పించడానికి సిద్ధమై ఉన్నారు. భక్తుల కోసం హెల్ప్ చేయడానికి అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి ఇష్టపడ్డారు, భక్తుల్ని కాపాడుకోవటానికి. ఆఖరిగా వట్టివారై లేరు, వారు సబ్జెక్టు సేకరించి గట్టివారై ఉన్నారు. విద్వాంసులకే ఉపదేశం చేయగలిగేంత సత్తా కలిగి ఉన్నారు వాళ్ళు. చెప్పండి, అల్పమైన వాటిని ఆలోచిస్తావా నువ్వు? శ్రేష్టమైన వాటిని గురించి ఆలోచిస్తావా? నువ్వు ఆలోచించేదానికి నువ్వు ఆలోచించేంత స్థాయి దానికి ఉందా? మొన్న ఆ మధ్య చెప్పాను, గల్లీలో పంపు రాకపోతే ముఖ్యమంత్రి దిగులు వేసుకుంటాడా? నీకు దండం పెడతా చెప్పండి. గల్లీలో పంపు రాకపోతే ముఖ్యమంత్రి దిగులు వేసుకుంటాడా? ప్రధానమంత్రి అసలు ప్రధానమంత్రి ప్లేస్ ఎక్కడ, గల్లీలో పంపు ఎక్కడ? అట్లాగా నువ్వు దేవుడు నిన్నుంచిన స్థాయి వేరే. ఆ స్థాయిలో ఉన్న నువ్వు అల్పమైన వాటి గురించి దిగులు పడటం, ఏడవటం, విచారపడటం, కృంగిపోవటం, కుమిలిపోవటం చేదర పుట్టించింది దేవుడికి. వాటి గురించి దిగులు పడుతున్నా, వాటి గురించి ఏడుస్తున్నా. నిన్ను ఏ స్థాయిలో ఉంచాను? నువ్వేంటి? నా భార్య నన్ను మోసం చేసింది అన్నయ్య, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. అవునా నాయన? నిజంగా నీలాగా అంతగా ఆమెను హత్తుకున్నందుకు నువ్వు నిజంగా పోవటమే కరెక్ట్ అన్నయ్య. తిక్కలోడా, ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు అని బైబిల్ చెప్పలేదా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, నమ్మదగిన వాడు ఒక్కడే, నా ప్రభువు. భార్య మోసం చేసింది, భర్త మోసం చేశాడు, పిల్లలు మోసం చేశారు, పెద్దోళ్ళు మోసం చేశారు, ఫ్రెండ్ మోసం చేశాడు, నయవంచనకు గురయ్యాను, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయని గ్రంథం ముందే చెప్పింది. మరి ఎటు కనెక్ట్ అవ్వాలి? భార్య మోసం చేసిందా? అర్థమైందా? ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంది? సావాలని ఆలోచించడం కాదు. దేవుడు చెప్పింది నెరవేరింది గనక ఇంత తేలికగా నన్ను నయవంచన చేసి మోసగించే ఆమె గురించి నేను ఆలోచించేదేంది? నేను మోసగాడనై ఉండగానే నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన యేసు చాలు నాకు, ఇక నుంచి ఆయన కోసం బతుకుతా. అదే అట్టనుకుంటే బతుకుతావు. నన్ను మోసం చేసింది, నన్ను మోసం అంటే చస్తావు, డౌట్ లేదు. ఇంతకాలం నా ద్వారా మేలు పొంది ఇంత తేలిగ్గా నన్ను వదిలేశాడు నా భర్త. ఇలాంటి కృతజ్ఞతాహీనుడు ఉంటే అంత, ఊడితే అంత దరిద్రుడు. వీడి కోసం నేను ఎందుకు ఆలోచించాలి? వెధవా, పనికి మళ్ళీ వెధవా. నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం ఇక ఇతను అప్పగిస్తాను, ఈ జీవితం అప్పగిస్తాను. బాడి ఎద్దులాగా నా చేత వెట్టి చాకరీ చేయించి నన్ను వినియోగించుకొని నడి రోడ్డు మీద నన్ను అలాగ బజార్ను వదిలేసి వేరే వ్యక్తితో అడుగు తీసుకున్నవాడు. వాని ప్రేమ ఎంత చంచలమైందో నాకు అర్థమైంది కదా, ఎంత అస్థిరమైందో నాకు అర్థం. ఇంకా అది నాకు దక్కలేదని ఏడ్చేది ఏంది? సోది. ఎండమావిలో నీళ్లు దొరుకుతాయా? అది ఎండమావి. వేస్ట్. ఆశించడం వేస్ట్. అర్థమైతే వదిలేసి ఆలోచించడం వేస్ట్. ఆలోచించాల్సిన వ్యక్తి గురించి ఆలోచించు, దిగులు పడాల్సిన వ్యక్తి గురించి దిగులు పడు.
నా పిల్లలు నన్ను చూస్తారు అనుకున్నా, నా పిల్లలు నన్ను ఈరోజు నడివీధి పాలు చేశారు. ఇప్పుడు అర్థమైంది నీకు. ముందు నుంచి మొత్తుకుంటుంది అదేగా ఎక్కాయ అనే ముందు నుంచి చెబుతుంది అదేగా. ఇప్పుడు నడివీధి పాలు చేస్తే ఇంక లేరా నీకు? నిన్ను సృష్టించి నీకై ప్రాణం పెట్టిన వాడు ఉండనే ఉన్నాడు. అందరూ మరిచిపోయినా, అందరూ విడిచిపోయినా ఆయన విడిచిపోడు. ఇప్పటిదాకా పిల్లలే లోకమని బతికావు, తీసేయి ఆ సెక్షన్ తీసేయి. ఇక దేవుడే లోకమని బతుకుతా అనుకో, బతకాలనిపించింది. నా అనుకున్న పిల్లలు నయవంచన చేశారంటే అది దిగులేసుకున్నామంటే సత్తావు, అన్యాయంగా సత్తావు, డౌట్ లేదు. గుండెపోటు వచ్చి సత్తావు. ఆలోచించి తీసేయి. చెట్టు పెంచాం, నీడనిస్తుంది అనుకున్నాం, పెరిగింది, నీడనివ్వలా, వెళ్ళిపోయింది. అది పోనీ, నా బాధ్యత నేను నెరవేర్చా. వారి బాధ్యత వారు విస్మరిస్తే అందుకు నేను బాధ్యుణ్ణి కాదు. నా బాధ్యత నేను నెరవేర్చానా లేదా అన్నదే నా పాయింట్. పిల్లల్ని కన్నాను, పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి, ఇచ్చానా లేదా? ఇచ్చాను. వాళ్ళ రెక్కలు వచ్చింది, ఎగిరిపోయారు, ఇంక నా సంబంధం లేదు. రేపు సచ్చినాడు కూడా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు రేయ్ నీ బాధ్యత నెరవేర్చావని అడుగుతాడు. నెరవేర్చేతండి. నన్ను అడిగాడు, వాళ్ళని అడగడు. ఎరా మరి తండ్రికి తల్లికి చేయాల్సిన బాధ్యత నెరవేర్చని అడుగుతాడు. అప్పుడు ఏం చెబుతారు వాళ్ళు? ఇతరుల బాధ్యతలు నెరవేర్చాలా లేదో నాకు అనవసరం. నా బాధ్యత నెరవేర్చానా లేదన్నది ముఖ్యం. నెరవేర్చా, రెక్కలు వచ్చినాయి, ఎగిరిపోయారు. పోనీ ఇంకా దాని గురించి ఆలోచించేది ఏంది? ఇక ఉన్న ఈ శేషం దేవుని కోసం ఖర్చు పెడదాం, ఇకనన్నా దైవ సేవకి వెళ్ళిపోదాం, ఇకనైనా ఆయన కొరకు అంకితం అవుదాం. సొంత పిల్లలు అనుకున్నా వెళ్ళిపోయారు. ఇక బయట పిల్లలే నా పిల్లలు అనుకుంటాను 10 మందికి సాయం చేస్తా ఇప్పుడున్నంత వరకు అనుకోవాలి. కానీ పెద్దోడు అనుకున్నానయ్యా, పెద్దోడు అంతే చేశాడయ్యా. చిన్నోడు అనుకున్నానయ్యా, చిన్నోడు అంతే చేశాడు. అమ్మాయే సమస్తం అనుకున్నానయ్యా, అమ్మాయి దారుణంగా ముంచేసింది.